హాయ్ అండి, బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నామండి. మీరు ఎప్పుడైనా రకరకాల జ్యూసులు చేసుకొని తాగుండొచ్చు, లేదా షాపులో కొనుక్కొని తాగుండొచ్చు. కానీ నేను చేసే జ్యూస్ మాత్రం తాగుండ్రు. ఇది రాగి పిండితో జ్యూసు. మీరు విన్నది నిజమేనండి. రాగి పిండితో జ్యూస్ చేస్తున్నానండి. అంటే ఇది ఈ రాగి పిండితో జ్యూస్ అనేది చాలా మంచిదండి. ఆడపిల్లలకి మంచిది, చిన్నపిల్లలకి మంచిది, అబ్బాయిలకు మంచిదండి. ముఖ్యంగా లేడీస్కి చాలా అంటే చాలా మంచిదండి. మీరు కూడా ఒకసారి చూసి చేసుకొని తాగండి, చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. మీరు డైట్ మెనూ చేసుకోవడానికి కూడా ఈ జ్యూస్ ప్రిపేర్ చేసుకొని తాగండి, చాలా మంచిది. ముందుగా మనము కప్పు రాగిపిండి, దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ముందుగా కప్పు రాగిపిండి తీసుకోవాలండి. రాగిపిండి తీసుకొని కొంచెం బాగా పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకొని కొంచెం వాటర్ పోసుకొని నేను చూపించే విధంగా ఈ విధంగా దగ్గరగా చేసుకోవాలండి. రాగి పిండి అలా దగ్గరకు వచ్చేదాకా కలుపుతూ ఉండాలి. చూడండి, రాగి పిండి మొత్తము చాలా దగ్గరకు వస్తుంది కదండి, అది ముద్దలాగా వచ్చేయాలి. ఇది ఈ విధంగా ముద్దలాగా వచ్చేయాలండి. ఇప్పుడు దీన్ని బాగా చల్లార్చుకోవాలి. బాగా కొంచెం అంటే ఒక స్పూన్, ఒక గంట వరకు వేసుకోవచ్చు. మిగిలింది కొంచెం బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు, రెండో రోజైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలండి. మిక్సీ జార్లో మనము కాచి చల్లార్చుకున్న గ్లాసు పాలు పోసుకోవాలి. దాంట్లో పాలు పోసుకున్న తర్వాత కొంచెం మనము కట్ చేసి పెట్టుకున్న బనానా ముక్కలు, 2 బనానా ముక్కలు వేసుకోవాలి. కొంచెం ఒక స్పూను కోకో పౌడర్ కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 2 దాల్చిన చెక్కలు, చిన్నవి దాల్చిన చెక్కన పొడి కొంచెం చిటికెడు అంటే చిటికెడు వేసుకోవాలి. తర్వాత వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మిక్సీకి వేసుకొచ్చుకుంటాను. హనీ వేసానండి. హనీ వేయడం అక్కడ వీడియో క్లిప్ అయిపోయినట్టుంది. హనీ వేసాను, రుచికి తగ్గట్టు హనీ వేసానండి. ఇప్పుడు మిక్సీకి వేసుకొని గ్లాసులో పోసుకొని పైన గార్నిష్ కోసము బాదం పలుకులు, పిస్తా పలుకులు వేసుకొని తాగడమేనండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో మరికొందరికి షేర్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే ఫాలో కూడా చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, జ్యూస్ రెడీ అయిపోయింది. తాగండి, ఎవరైనా తాగొచ్చండి. మరి ముఖ్యంగా ఆడపిల్లలైనా తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి తాగండి. ప్లీజ్ ఫాలో మీ.